సత్యవేడు పట్టణంలో ఈ నెల 13, 14వ తారీఖున సత్యవేడు గంగ జాతర జరుగుతున్న సందర్భంగా పోలీసు వారి ప్రజలకు ఇస్తున్నటువంటి సూచనలు. ఆ రోజు సత్యవేడు పట్టణ నడి బొడ్డున రోడ్డు మధ్యలో గంగమ్మ తల్లి కొలువై ఉన్నందున అదే ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేస్తారు గంగ జాతర. ఆ సందర్భంగా రోడ్డు మొత్తం బ్లాక్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది నిత్యము వందలాది వెహికల్స్ ఆ రోడ్డులో వెళ్ళవలసి ఉంది. అయితే గంగ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం అది రోడ్డు బ్లాక్ చేస్తుంటారు. కాబట్టి దీనికి పోలీస్ తరఫున ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరుగుతుంది. అయితే ఈ ట్రాఫిక్ మళ్లింపు ఎలా ఉంటుంది అంటే, పోయిన సంవత్సరం లాగానే ఈసారి కూడా మన తమిళనాడుకు వెళ్ళే వాహనాలు అంటే ఊతుకోట నుంచి వచ్చే భారీ వాహనాలను మేము ఊతుకోట దాటిన తర్వాత దాచుకోపం నుంచి వెనక్కి తిప్పి మళ్లింపు చేస్తాం. ఇటువైపు రానివ్వము సత్యవేడు వైపు. అయితే వారి ప్రత్యామ్నాయ రోడ్లు చాలా ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లో వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. అయితే కార్లు, బస్సులు, మోటార్ సైకిళ్ళు వీటి వరకు అలౌ చేస్తాము. ఇది ఊతుకోట సైడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలకు సూచన. అదేవిధంగా మాదరపాకం తమిళనాడు వైపు నుంచి సత్యవేడు మీదుగా ఆంధ్రాలోకి వచ్చే వెహికల్స్ను మాదరపాకం చెక్ పోస్ట్ దగ్గర అంటే సత్యవేడు పట్టణ శివార్లలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ చెక్ పోస్ట్ నుంచి అవి తిప్పి ట్రాఫిక్ మళ్లింపు వెనక్కి పంపిస్తాము. ఇవి అదేవిధంగా తమిళనాడు పత్రికల ద్వారా కూడా ఇది తమిళనాడు ప్రజలకు తెలియజేస్తాము. ఇది ఇవి రెండు. అదేవిధంగా శ్రీ సిటీ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్లింపు చేయడానికి కాళహస్తి వైపు నుంచి, శ్రీ సిటీ వైపు నుంచి వచ్చే వాటిని కడూరు క్రాస్ దగ్గరే ఆపి ప్రతి వాహనాన్ని ఎక్కడికి వెళ్తుందని అడిగి సత్యవేడు టౌన్ వైపు వస్తుంది అంటే వాటిని తిప్పి తడా మీదుగా మరలిస్తాం. అదేవిధంగా 1, 2 మిస్ అయిపోయి వచ్చే వాహనాలను సత్యవేడు మండలంలో చివర అంటే పాలగుంట క్రాస్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి టౌన్లోకి రానివ్వకుండా వెనక్కి తిప్పి పంపిస్తాము. అదేవిధంగా ఇక పట్టణంలో చూసుకున్నట్టయితే పట్టణంలో అది మొత్తం మెయిన్ రోడ్డు బ్లాక్ కావడంతో ఈ తమిళనాడు మాదరపాకం నుంచి వచ్చే వాహనాలు, కార్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, ఆటోలు అన్నింటినీ సత్యవేడు హరిజనవాడ గుండా మరలించి వైఎస్ఆర్ విగ్రహం స్టాచ్యూ వరకు అక్కడ బయటికి ఎగ్జిట్ అవుతాయి. ఆపోజిట్ పోకుండా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి వన్ వేగా దాన్ని చేస్తాం. అదేవిధంగా పల్లపు వీధిలో కాళహస్తి వైపు నుంచి వచ్చే వాహనాలను పల్లపు వీధిలో మరలించి తమిళనాడు వైపు తిప్పుతాము. దానికి ఆపోజిట్ రాకుండా ఎగ్జిట్ లో కూడా సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. జాతర రోజు చూసుకున్నట్టయితే టౌన్ లో మొత్తం ముందు రోజు 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి నెక్స్ట్ 15వ తారీఖు ఉదయం దాకా ఎటువంటి 2 వీలర్స్ కూడా వాహనాలు అనుమతించబడవు. వాటిని తెలుగంగ కాలువ వైపు మీదుగా కంప్లీట్ గా మళ్ళిస్తాం. ఆ విధంగా ప్రజలకు ఏర్పాటు చేస్తున్నాము. ఇది ట్రాఫిక్ దానికి రిలేటెడ్ గా ఇవన్నీ ప్రజలకు ఏ ఇబ్బంది లేకోకుండా వన్ వేలనే ఏర్పాటు చేస్తాం. చెక్ పోస్టులు అన్ని 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం దాదాపు 18 మంది మన పోలీస్ స్టాఫ్, 12 మంది ప్రజల సహకారంతో 12 మంది ట్రాఫిక్ వాలంటీర్స్ పెట్టుకొని నిరంతరాయంగా 3 షిఫ్ట్ల చొప్పున 24x7 దాదాపు వారం రోజుల పాటు 8 రోజులు దాదాపుగా ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరుగుతుంది. అది రేపు ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు దాదాపు 8 రోజుల పాటు ఈ ట్రాఫిక్ మళ్లింపు చేస్తాం. ఇది ప్రతి సంవత్సరము ఎప్పటిలాగా జరుగుతున్న విధంగానే ఈ విధంగా మరింత నీట్ గా నిర్వహిస్తాం ఈ ట్రాఫిక్ మళ్లింపు. ఇకపోతే గాంజా తాగి కొంచెం అల్లచిల్లరగా తిరిగే వాళ్ళ గురించి చాలా సీరియస్ గా స్టెప్స్ తీసుకుంటాం. వాళ్ళ కోసం కొన్ని కిట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈ కిట్టు ఉపయోగిస్తాం. మాకు ఎవరైనా అనుమానం ఉన్నట్లయితే వాళ్ళు మాకు తాగి ప్రత్యక్షంగా జరగాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2 నెలల లోపల ఎప్పుడు గంజా సేవించినా కూడా ఈ కిట్ ద్వారా వాళ్ళు గంజా సేవించారా లేదా అన్న విషయం మాకు బహిర్గతం అవుతుంది. ఒకవేళ గంజా సేవించారని పాజిటివ్ వస్తే అతన్ని పట్టుకొని నీకు ఎవరు అమ్మారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమి అనేది చివరి దాకా వేటాడతాం. ఆ విధంగా గంజాని ఇక్కడ నిర్మూలిస్తాం. అదేవిధంగా ఈ మన సత్యవేడు పట్టణంలో కూడా వాళ్ళపైన ప్రత్యేక నిఘా ఉంచాం. దాదాపుగా ఈ రౌడీ షీటర్స్ను, అదేవిధంగా ఈ కొంచెం అల్లరి చేసే వాళ్ళు, గొడవలు చేసే వాళ్ళను 20 మందిని గుర్తించాం. వారందరినీ మొదలు పెట్టాం. వారందరినీ మన మండల తహసీల్దార్ వారి వద్ద వాళ్ళని హాజరుపరిచి బౌండ్ ఓవర్ కేసులు వాళ్ళ మీద పెడతాం.
ఈ ఎటువంటి గొడవలు చేయకూడదని, అయినప్పటికీ వాళ్ళు బౌండోలు చేసినప్పటికీ వాళ్ళు హామీ ఇచ్చి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి గొడవలు చేశారనుకోండి నేరుగా జైలు శిక్ష విధించబడుతుంది. అందులో బెయిల్ కూడా రాదు వాళ్ళకి. ఈ విధంగా రౌడీలని కట్టడి చేస్తాం. ఈ జాతర సందర్భంగా తాగిన వాళ్ళను తాగి ఏదైనా చిన్న చిన్న సంతోషం ఏమైనా చేసుకుంటే శృతి మించినంత వరకు మేము యాక్సెప్ట్ చేస్తాం. శృతి మించి ఈ జాతర సందర్భంగా శృతి మించితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ముందు దాదాపుగా 36 hours కంటిన్యూగా డ్రోన్ పర్యవేక్షణలో ఉంటుంది సత్యవేడు పట్టణం మొత్తం. దాదాపు 5 కిలోమీటర్ల వరకు సత్యవేడు పట్టణము మరియు చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు డ్రోన్ పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడ ఎవరు ఏమి చేసినా డ్రోన్ నిఘాలో చిక్కుకుంటారు. వెంటనే ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళి వారి ఆటలు కట్టిస్తాం. అదేవిధంగా 100-112 అనే 2 నెంబర్లు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ 2 నెంబర్లకు ఎవరు ఫోన్ చేసినా కూడా కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపల మీ ముందర పోలీసులు ప్రత్యక్షం అవుతారు. మీకు ఏదైనా సమస్య ఎవరితో ప్రజలంతా వస్తుంటారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రత్యేక దారి చూపించడం జరిగింది. జనరల్గా వచ్చే పిలిగ్రిమ్స్ కి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంచెం ప్రజలకి భక్తులకి మా యొక్క ముఖ్య మనవి ఏమిటంటే అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు లేకోకుండా వెనుకుండే వారికి కూడా సమయం ఇవ్వాలి కాబట్టి కొంచెం స్పీడ్గా కదలమని చెప్తుంటాం. దయచేసి దాన్ని తప్పుగా అనుకోకూడదని ప్రజల్ని మేము విన్నవించుకుంటున్నాము. ఇది ఆలయ కమిటీ మెంబర్సు, అదేవిధంగా ఆలయ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఉంటారో వారు, మరి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వీరన్ని కోఆర్డినేషన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరితో కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముందుగానే పాసులన్నీ తీసుకొని యథావిధిగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతర సందర్భంగా ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా మాకు చెప్తే సకాలంలో వెంటనే స్పందించి తీసుకుంటాం. దీనికి సంబంధించి ఊరేగింపు సమయంలో 2 స్పెషల్ పార్టీలు, తర్వాత ఒక ఆర్మూర్ రిజర్వ్ పార్టీ దాదాపుగా 30 మందితో చుట్టూ తాడు కట్టుకొని అమ్మవారిని ఊరేగింపు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఊరేగింపుగా తీసుకెళ్లి కొలువు చేసేంత వరకు ఈ స్పెషల్ పార్టీలు ఉంటాయి. జిల్లా కేంద్రం నుంచి ఇవి వస్తాయి. అదేవిధంగా ఒక డిఎస్పీ గారు, 2 సిఐలు, 11 మంది ఎస్ఐలు, 15 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, 100 మంది కానిస్టేబుల్స్తో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడానికి కావాలని చెప్పి ఎస్పీ గారిని విన్నవించడమైనది. ఆ వచ్చిన సిబ్బందితో మనము ఈ బందోబస్తు సత్యవేడు గంగ జాతరని మా బాధ్యతగా మేము ఎటువంటి అల్లరి లేకుండా చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలంతా దీనికి ప్రతి సంవత్సరం సహకరించిన విధంగానే ఈ సంవత్సరం కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రథమంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.